నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో ఏమంటో తెలుసుకోవాలంటే షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పాలి. సో లెట్ మీ వెల్కమ్ షెఫ్ రాజు గారు. స్వాగతం అండి. హలో రాజు గారు. హలో అండి. ఇవాళ ఏం చేస్తున్నారు? మ్యాచింగ్ ఫస్ట్ చెప్పించ్. ఓకే. సో ఇవాళ ఏం చేస్తున్నారు? మాకు పాలక్ కాజు పన్నీర్ అండి. వావ్, ఎంత రిచ్ కాంబినేషన్ అండి. పాలకూర ఉంది, పన్నీర్ ఉంది, కాజు ఉంది. యమ్ యమ్. నేను అస్సలు వెయిట్ చేయలేను. ఇది ఆయన ఎప్పుడెప్పుడు వండుతారో, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని ఉంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు మనం నోట్ చేసుకుందాం. పాలక్ కాజు పన్నీర్కి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 2 కప్పులు, జీడిపప్పు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, సోంపు పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీగా ఉన్నాయండి. సో షెఫ్ గారు స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం పాలకూర కొద్దిగా వేడి నీళ్ళలో వేసి తీసేసి మనం మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకోవాలండి. జస్ట్ వేడి నీళ్ళల్లో వేసి తీసేయడమే అంతే. 1 నిమిషం ఏమన్నా ఉంచాలి? అక్కర్లేదండి. సో తొందరగానే మనకు అది ఇదైపోతుంది. ఎస్ అండి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఎస్. సో ముందుగా కొద్దిగా జీలకర్ర, సో అది వేగుతున్నప్పుడే ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు. మీరు కర్రీస్కి ఎప్పుడు పచ్చిమిరపకాయ పొడుగ్గా తరుగుతారు కదా? అవునండి. అంటే ఈజీగా ఉంటుందా ఐడెంటిఫికేషన్ కన్నా? ఈజీగా ఉంటుంది. ఒకవేళ అంటే మనం కలుపుకునేప్పుడు తినని వాళ్ళు అది తీసేసి పక్కన పెట్టేసి అదే ఈజీగా ఉంటుంది తీసేయడానికి. సో ఆ ఘాట్ అనేది ఆల్మోస్ట్ మనకు వచ్చేస్తుంది. ఒకవేళ ఆ ముక్క తింటే కొంచెం కారం కూడా అప్పుడు తెలుస్తుంది కదా. సో అలా కావాల్సిన వాళ్ళు అలా వదిలిపెట్టేసుకోవచ్చు, వద్దు అనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు. సో చిన్న ముక్కలు తరిగితే కష్టమని అలా చేస్తారా? ఎస్. ఇది కొంచెం వేగుతున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు అండి. ఓకే. సో ఇది మనకు మెయిన్గా ఏంటంటే రోటీలోకి చాలా బాగుంటుంది, రైస్లో కూడా తీసుకోవచ్చు. జీరా రైస్ లాంటి కొంచెం ఫ్లేవర్డ్ రైసెస్ ఉంటాయి కదా, సో అలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది ఇది. సో కొంచెం కమ్మకమ్మగా వస్తుంది మనకు. సో ఇక్కడ మనం జస్ట్ ఏంటంటే పాలకూర పేస్ట్ ఒకటే ప్లెయిన్గా వాడుతున్నాం. దీన్ని కొంచెం మసాలా వేసి ఇవ్వాలనుకుంటే కూడా కొబ్బరి పేస్ట్ కానీ, లేకపోతే గసగసాల పేస్ట్ కానీ, జీడిపప్పు పేస్ట్ ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ వస్తుంది మనకు. సో అప్పుడు కొంచెం గ్రేవీ కూడా పెరుగుతుందండి. సో ఇంకొంచెం రిచ్గా కావాలనుకుంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేయొచ్చు. అప్పుడు ఆ డార్క్ గ్రీన్ కలర్ కాస్త మనకు కొంచెం లైట్గా అవుతుంది. సో పిస్తా గ్రీన్ టైప్లో వచ్చేస్తుంది. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత జీడిపప్పు నానబెట్టి పెట్టేసుకోవాలి, ఎందుకంటే పన్నీర్ మనకు సాఫ్ట్గా ఉంటుంది కదా. సో ఇది కూడా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. వావ్. సో ఇది కాస్త వేగాలండి. సో పన్నీర్ అక్కర్లేదు, ఆల్రెడీ అది మనకు ప్రాసెస్ అయిందే కాబట్టి. సో జీడిపప్పు కొంచెం వేగితే ఆ తర్వాత మనం పాలకూర పేస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. కొంచెం క్రంచీ అవ్వాలా లేకపోతే మెత్తగానే ఉంటుంది? కొంచెం వేగాలి, మెత్తగానే ఉంటుంది అది. కొద్దిగా వేగాలి అంటే ఈ ఫ్లేవర్స్ కొంచెం పట్టాలి దానికి లోపల వరకు. ఓకే. కాబట్టి కాసేపు అలా వదిలేసేద్దాం. ఓకే. చూస్తున్నారు కదండి, జీడిపప్పు కొద్దిగా వేగాలంటున్నారు, అది వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం చూద్దాం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా.
మామూలుగా మనం బ్రెడ్ ప్యాకెట్ పైన ఎక్స్పైరీ డేట్ చూసుకొని కొంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఒక్కోసారి బ్రెడ్ పాడవుతూ ఉంటుంది. ఇలా పాడవకుండా ఉండాలి అంటే బ్రెడ్ ప్యాకెట్లో ఒక చిన్న బంగాళాదుంప ముక్క కనుక వేసి ఉంచినట్లయితే బ్రెడ్ 2-3 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. చిట్కా చూసాం కదండి. ఓకే అండి, ఇక్కడ అలాగే జీడిపప్పు వేగుతూ ఉంది. యమ్మీగా అనిపిస్తోంది. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ అండి. సో కొంచెం పంచదార వేసుకుంటే కలర్ దానికి అలాగే ఉంటుంది, గ్రీన్ కలర్. ఓ అదా చిట్కా. ఆ రంగు పోకుండా ఉండాలంటే కొంచెం పిసరంత పంచదార వేయాలి మరిగే నీళ్ళలో. ఓకే. సో బఠానీలు కానీ లేకపోతే అలా అంటే ఏమన్నా గ్రీన్ వెజిటేబుల్స్ మనం ఉడికించుకునేటప్పుడు కలర్ అలాగే ఉండాలంటే కొంచెం పంచదార. ఓకే. సో సరిపడా ఉప్పు, పాలక్ కాబట్టి కొంచెం ఉప్పు తక్కువనే పడుతుంది. కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఓకే. సో ఆల్రెడీ మనం కొంచెం అంటే వేడి నీళ్ళలో వేసి తీసాం కదా, సో ఎక్కువగా ఏం టైం తీసుకోదు మనకు పాలకూర. తొందరగా డైరెక్ట్గా వేసామంటే కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ అవసరం లేదు. చాలామంది మన తెలుగు వాళ్ళు నాన్ వెజ్ తినను అని అన్నారనుకోండి ఎవరన్నా, వాళ్ళకి ఏదైనా కూరలో ఇన్ని జీడిపప్పులు వేసేసి ఇచ్చేస్తూ ఉంటారు కదా. సో జీడిపప్పు కూర ఉంటుంది మనకి. అండ్ మెనూలో కూడా చాలా చోట్ల దొరుకుతూ ఉంటుంది మనకి జీడిపప్పుతో రకరకాల కూరలు, పనీర్ కాంబినేషన్లో కానీ కదా. ఎస్ అండి. సో రిచ్నెస్కి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో పన్నీర్ ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం సోంపు అండి. సోంపు పొడి. ఎస్ అండి. వెరీ నైస్. సో పాలక్ మనం ఇలా పేస్ట్ రూపంలో చేసుకున్నప్పుడు కొద్దిగా అంటే నార్త్ టచ్ అనుకోండి, ఆ సోంపు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా తీసుకునే దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు అన్నారు ఇది ఫ్లేవర్డ్ రైస్ రోటీతో మంచి కాంబినేషన్. అవునండి. సో మెయిన్ పుల్కాతో ఆర్ ఎనీ తందూరి రోటీ ఆర్ రుమాలి రోటీ, సో వీటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ చాలా రిచ్గా ఉంది. ఇందులో జీడిపప్పులు ఉన్నాయి, పన్నీర్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చిందండి. జస్ట్ అంటే మనం పేస్ట్ ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే మిగతా అంతా ఫాస్ట్గానే అయిపోతుంది మనకు. ఓకే, డిష్ అవుట్ చేసేద్దాం. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో వేడిగా కర్రీ రెడీ అండి. వెరీ నైస్. పాలక్ కాజు పన్నీర్ చాలా ఈజీ కదా చేసుకోవడం. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? పాలక్ కాజు పన్నీర్ తయారీ విధానం. ముందుగా పాలకూరను ఉడకపెట్టుకుని పేస్ట్ సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టుకున్న జీడిపప్పు, పాలకూర పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సోంపు పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పాలక్ కాజు పన్నీర్ సర్వ్ చేయడానికి రెడీ. యమ్మీ టు ఫిల్ మై టమ్మీ. ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను. పాలకూర అలాగే కాజు అండ్ పన్నీర్ కాంబినేషన్లో ఉన్న ఈ కూర ఐ కాంట్ వెయిట్. నేను ఒక జీడిపప్పు, ఒక పాలకూర 2 ట్రై చేస్తాను. ఎక్కువగా కారంగా లేదు, ఘాటుగా లేదు, మైల్డ్గా ఉంది, కమ్మగా ఉంది. జీడిపప్పు ఫ్లేవర్ తెలుస్తుంది. కాసేపు మనం వేయించాం కదా,
పన్నీర్ కూడా బాగా పట్టేసింది. సూపర్. చాలా బాగుందండి. అంటే కమ్మదనం ఇష్టపడే వాళ్ళకి, ఎక్కువ కారం ఇష్టపడిన వాళ్ళకి దిస్ అ రైట్ డిష్. అండ్ నాకు తెలిసి ఆయన అన్నట్టుగా ఫ్లేవర్డ్ రైస్ ఆర్ రోటీతో పర్ఫెక్ట్ కాంబినేషన్. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఆ చిట్కా. కరకరలాడే పకోడీలు అంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. మరి పకోడీ మరింత బాగా బోలుగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలంటే మాత్రం పకోడీ పిండిలో కొద్దిగా వంట సోడా వేసుకుని పిండి కలుపుకుని దాంతో పకోడీ వేసుకున్నట్లయితే పకోడీలు మరింత క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో జంట సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకుందామండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? లంగారాజు బాపు నగర్ నుంచి వస్తాను. ఇక్కడే లోకల్. ఓకే. ఏం చేస్తూ ఉంటారు శ్రీలక్ష్మి గారు? నేను టీచర్గా వర్క్ చేస్తున్నానండి. సో టీచర్ అమ్మగారు వచ్చారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని స్టార్ట్ చేయాలి. ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మాతూర్ అండి. మాతూర్ గారు ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తానండి. రియల్ ఎస్టేట్. అవునండి. ఓ వెరీ గుడ్. సో శ్రీలక్ష్మి గారు ఏం చేస్తున్నారు ఇవాళ వంట? గోంగూర చిక్కుడు కూర చేస్తున్నానండి. గోంగూర చిక్కుడు కూర. అవునండి. మరి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? గోంగూర చిక్కుడు కూరకు కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, తరిగి ఉడికించిన చిక్కుడుకాయ 1/2 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఓకే అండి, స్టవ్ ఆన్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. బాగా తయారై వచ్చారండి మీరు చక్కగా. జీలకర్ర. సో ఇక్కడ రావాలన్న ఐడియా ఎవరిది? మా వారిదేనండి. అవునా? వెరీ గుడ్ అండి. అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంటే నార్మలీ లేడీస్ నాదే అండి, నేనే SMS పంపిస్తా అంటూ ఉంటారు. సో ఈసారి మా ఆయన అనగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా అరుదుగా ఇలా వస్తూ ఉంటారనమాట. అంటే ఏ డిసిషన్ అయినా తనే కదా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, తనే తీసుకుంటారు. డెసిషన్ అనే కానీ మీరే కదా ఫార్వర్డ్ చేసేది డెసిషన్స్ ని కదా. నేనే ఫార్వర్డ్ చేస్తానండి, తను ఏం చేయదు. అచ్చా, మీరు ఫార్వర్డ్ చేస్తారా? సో ఆవిడ పర్మిషన్ మీరు అంటే కొన్నిట్లో నేను, కొన్నిట్లో తాను. అంటే బోత్ ఇద్దరు. వెరీ నైస్. అయితే ఏదైతే కరెక్ట్ డిసిషన్ వస్తుందో ఇద్దరం కలిసి అటు కరెక్ట్ డిసిషన్ వైపు వెళ్తాం మ్యాక్సిమం. వెరీ గుడ్. ఇది ఫ్రై అయిపోయింది కదా, కొన్ని ఎండుమిరపకాయ. అవునండి. సో మీరు చూస్తూ ఉంటారా అండి తెలుగు రుచి? చూస్తానండి, టైం దొరికినప్పుడు చూస్తాను. చూస్తారు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను టీవీ షోస్ కూడా చాలా చేశాను ఆల్మోస్ట్గా. ఓ వెరీ నైస్. సినిమాలు కూడా చేశాను, 3-4 సినిమాలు చేశాను. అరే వా, వెరీ నైస్. సో మీరు ఆల్రెడీ స్టార్ అన్నమాట. అవునండి. షార్ట్ ఫిల్మ్స్ దాదాపు 50 షార్ట్ ఫిల్మ్ చేస్తుంటాను ఇప్పటికి. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. అల్లం వెల్లుల్లి పేస్ట్. అవునండి. ఉల్లిపాయలు. అవునండి. సో పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి మీకు? ఎన్ని సంవత్సరాలు? 20 years అవుతుంది. 20 years అయిందా? కొంచెం పసుపు వేసానండి. ఓకే. ఎర్లీగా పెళ్ళైంది, ఎర్లీగా పిల్లలు పుట్టేశారు, పెద్దవాళ్ళు అయిపోయారు. తొందరగా పెద్దవాళ్ళే సార్. వెరీ నైస్. సో పెద్ద అబ్బాయి బీటెక్ చేస్తున్నాడా? అవునండి, 3rd year. 3rd year. ఎక్కడ? జేబీఐటీ అండి. చిన్న బాబు 6th క్లాస్, స్లేట్ స్కూల్ చదువుతాడు హ్యాబిట్స్. వెరీ నైస్. ఆల్రెడీ గోంగూర బాయిల్ చేసి పేస్ట్ చేసి పెట్టాము. బాయిల్ చేసి పేస్ట్ చేసి పెట్టారు. అవునండి. ఓకే. అంటే ఉడకపెట్టి గోంగూరని పేస్ట్ చేసుకున్నారు, అవునండి. అది వేస్తున్నారు. ఎస్. బాగుంటుందండి గోంగూర టేస్టీగా, చపాతీ బాగుంటుంది. ఇదా? సో ఇది చపాతీ కాంబినేషన్లో మీరు ఇంట్లో చేసుకుంటుంటారా? అవునండి. ఇది డిస్కవరీ ఇది? లేదండి, మా వారికి గోంగూర అంటే చాలా ఇష్టము. సో అందులో వెరైటీస్ అన్ని వెతుకుతూ ఉంటారు అన్నమాట. వెతుకుతూ ఉంటారా? ఓకే. ఇవి ఆల్రెడీ బాయిల్ చేసినాయి కాబట్టి దాంట్లో చిక్కుడుకాయ ఆల్రెడీ ఉడకబెట్టి తెచ్చుకున్నారు, అవునండి. ఇది కూడా వేసేస్తారు. సో అన్నీ ఆకుపచ్చే ఇవాళ.
మీ ఇద్దరు మ్యాచింగ్ ఎల్లో అనుకుని వేసుకుని అవునండి. నైస్. తెలుగు రుచి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి. వైఫ్ అండ్ హస్బెండ్స్ని ఎట్ ఏ టైం పార్టిసిపేట్ చేయించడానికి ఛాన్స్ ఇస్తున్నారు కదా. అవును, నిజంగా మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇలాగే చక్కగా జంటలు వచ్చి రావడం, మాకు మంచి మంచి వంటలు నేర్పించడం, అండ్ వాళ్ళు ఇలాగే ఫీల్ అవుతుంటారు, జంటగా వచ్చి చేస్తాను, చాలా హ్యాపీగా ఉందని. అంతే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను. ధనియాల పొడి, జీరా పౌడర్, జీలకర్ర పొడి. ఓకే. ఫస్ట్లో ఓన్లీ ఎండుమిర్చి వేసుకున్నాము, సో అవి కలర్ఫుల్గా కనబడడానికి మాత్రమే. కొంచెం చిల్లీ, కారం, ఎంతైనా పులుపు ఉంటే కొంచెం కారం పడుతుంది కదా. అవునండి. కొంచెం నీళ్ళు వేయాలా అక్కర్లేదా? కొంచెం ఫ్రై చేశాక వాటర్ వేయాలా? ఓకే. మీరు వంటలు చేస్తారా అండి ఇంట్లో? నేను చేయను, తక్కువ చేస్తాను, చాలా చాలా తక్కువ. మీ ఆవిడ గారు ఏదేమో మొత్తం. అంటే నేను యూఎస్లో ఉన్నప్పుడు చేసుకునేవాడిని ఒక్కరిని. నేను 14 years యూఎస్లో ఉన్నాను, సో అప్పుడు నేను ఒక్కనే చేసుకునేవాడిని వంటలు. ఇండియా వచ్చాక తను ఇండియన్ వైఫ్ చేస్తారు కదా. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. కొన్ని మీరు చెప్పండి, దాన్ని బట్టి చాలు. నేను చేస్తాను. చాలు. చాలు. సో మీది అరేంజ్ మ్యారేజా అండి? అవునండి. ఓకే. మీకు పెళ్ళైనప్పుడు వంటలు వచ్చా అసలు? అప్పుడు ఏమీ రాదు, తర్వాత అన్నీ నేర్చుకున్నాను. ఆయనకు ఆల్రెడీ వచ్చేమో కదా అప్పటికి. నాకు రాదు మేడం, నేను యూఎస్ వెళ్ళే ముందు నేర్చుకున్నాను. మమ్మీ నేర్పించింది. అక్కడ వెళ్తే సింగిల్గా ఉంటా కదా, నేర్చుకుని వెళ్ళంటే అప్పుడు 2-3 కర్రీస్ తీసుకొని నేర్చుకుని వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతి కర్రీ హ్యాబిట్ అయిపోయింది చేయడం. వంట వచ్చేసింది. ఓకే. లేట్ పెట్టుకుందామండి. మూత పెడతామా? అవునండి. ఎంతసేపు ఉడకాలంటారు? ఒక 5 minutes. ఆల్రెడీ అన్నీ బాయిల్ అయినాయి కదా. 5 minutes. చూస్తున్నారు కదండి మీరు, ఇలా జంటగా వచ్చి మీరు కూడా మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? సింపుల్, SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఒకసారి చూద్దామండి. అవునండి. ఉడుకుతూ ఉంది. రెడీయా? ఏమోనండి, లాస్ట్కి పైన కొంచెం కొత్తిమీర. నైస్, బాగుంది. సర్వింగ్ బౌల్లో తీసి పెట్టుకోండి. ఓకే. రెడీ అయిపోయిందండి, టేస్ట్ చూడండి. తప్పకుండా అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? గోంగూర చిక్కుడు కూర తయారీ విధానం. ముందుగా గోంగూరను ఉడకపెట్టుకుని పేస్ట్ సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో గోంగూర పేస్ట్, ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గోంగూర చిక్కుడు కూర సర్వ్ చేయడానికి రెడీ. గోంగూర చిక్కుడుకాయ కూర టేస్టింగ్ టైం వచ్చేసిందో. ఓకే అండి రాజుగారు, ఈ కూర చేసింది శ్రీమతి శ్రీలక్ష్మి గారు. ఓకే. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఫెంటాస్టిక్ కాంబినేషన్. బాగా వచ్చింది. పులుపుకి పులుపు ఉంది, చిక్కుడుకాయ వల్ల క్రంచీనెస్ ఉంది కదా. బాగుంది, బాగుంది, చాలా బాగుందండి. వెరీ నైస్. కారం ఇష్టపడే వాళ్ళకి, కొంచెం ఇది క్రంచీనెస్ ఇష్టపడే వాళ్ళకి మంచి కాంబినేషన్. ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. చాలా మందిలో ముఖం మీద నల్లటి మచ్చలు ఎంతకి తగ్గకుండా వేధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. కొద్దిగా ఉల్లిపాయ రసం తీసుకొని అందులో తేనె వేసి బాగా మిక్స్ చేసి ఈ పేస్ట్ని ముఖానికి అప్లై చేసుకొని ఒక 1/2 hour తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలు క్రమేపీ తగ్గుతాయి. మరో వంట చేయడానికి మాతృ గారు సిద్ధంగా ఉన్నారు. సో ఏ వంట చేస్తున్నారండి? నేను క్యాప్సికమ్ గోబీ కర్రీ చేస్తున్నానండి.
మరి క్యాప్సికమ్ గోబీ కర్రీకి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? క్యాప్సికమ్ గోబీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఓకే అండి మాధుర్ గారు, స్టార్ట్ చేద్దాం. ఎస్ అండి, రెడీ. స్టవ్ ఆన్ చేశాను. ఎస్, ప్యాన్ హీట్ అయ్యాక వెయిట్ చేయండి. ఓకే, ఈ లోపల ఒక పాట ఏమైనా పాడతారా? పాటలు రావు నాకు, యాక్టింగ్ యాక్టింగ్ వస్తుంది. ఓకే, జబర్దస్త్లో కూడా చేశాను నేను. అవునండి. గుడ్ గుడ్, నైస్. ఆయిల్ వేసుకోండి ఫస్ట్. జీలకర్ర, సో ఇంట్లో ఎప్పుడైనా అవకాశం దొరుకుతుందా వంట వండడానికి? నాకు అసలు టైం ఉండదండి రియల్గా చెప్పాలంటే. అవును, మరి మీరు ఒక పక్కనేమో నాటకాలు చేస్తున్నా అంటారు, ఒక చోట Acting, షూటింగ్ real estate. అంటారు, ఒక చోట రియల్ ఎస్టేట్. అవునండి. జీలకర్ర వేసిన తర్వాత పసుపు వేసుకోండి కొంచెం. వేయండి. నెక్స్ట్ ఏంటండి? పసుపు వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి వేయండి. కొంచెం లైట్గా కలపండి. తర్వాత ఆనియన్, ఓకే, సో ఇక్కడికి రావాలని ఎందుకు అనిపించింది మీకు? నా వంట 10 మంది చూపిద్దామని, వాళ్ళు కూడా ట్రై చేసుకొని తింటారనేసి, ఇంకో రొట్టె తిన్నప్పుడు అలా ఎక్కువ గుర్తు చేసుకుంటారని, ఇంకో రొట్టె ఎక్కువ తిని గుర్తు చేస్తాం. మళ్ళీ వాళ్ళ ఇంట్లో బడ్జెట్ కూడా పెరుగుతుంది, 2 తినేవాళ్ళు 3 తింటారనేసి. బాగుంది బాగుంది, అది కామెడీ కూడా బాగా చేస్తారండి మీరు. వెరీ నైస్. సరదాగా నవ్వుతూ ఉండాలని లైఫ్లో. అవునవును, కరెక్టే. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ క్యాప్సికమ్. ఇది గోబీ చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ అవునండి, ఉడకపెట్టాను. ఉడకబెట్టి పెట్టాను. ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా టమాటో వేసానండి. వేయండి. సో మీ ఆవిడ గారికి ఎప్పుడైనా మీరు వండి పెట్టారా? నేను ఎండిపెడితే ఏదో వంకలు పెడుతుంటుందండి, అందుకోసం వండడం మానేశాను నేను. వంకలు పెడతారా? ఓ, అన్ని కాదండి, ఎప్పుడు వాళ్ళకేనా వంకలు పెట్టే ఛాన్స్ మనకు కూడా రావాలి కదా. ఓహో, అదా. అంటే ఆవిడ టిట్ ఫర్ టాట్ అనే ప్లాన్ లో ఉన్నారు. తను ఉప్పు తక్కువ వేస్తే తినమంటుంది, నేను కరెక్ట్ వేస్తా కానీ బాగాలేదంటుంది అది. ఆహా, అలాగా. కొంచెం ఆ మాత్రం గిల్లి కజ్జా లేకపోతే ఏం పని ఉంటుంది చెప్పండి కదా. అది కూడా పాయింట్. కరెక్టే కదా. అప్పుడే ప్రేమ అనేది బయటపడుతుందండి. కరెక్టే, ఎంత కొట్టుకుంటే అంత ప్రేమట. కొట్టుకోపోతే సంథింగ్ ఇస్ రియలీ రాంగ్. తర్వాత ఇది మన టమాటో వేసిన తర్వాత లైట్గా మిర్చి వేసుకోండి, కారం పొడి. కారం పొడి, అవునండి. సాల్ట్ వేసుకోండి. ఓకే. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారండి మీరు? మీరు పిల్లలేనా? 2 పిల్లలు, 4 అండి. పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? పేరెంట్స్ మా ఇంటి దగ్గరలో ఉంటారండి. సో వెళ్ళడం వస్తూ ఉండడం రెగ్యులర్గా వెళ్తానండి, డైలీ 2 minutes వాకబుల్ అండి. అంతేనా? పక్కిల్లని చెప్పాలేమో. వెనకిల్లు. వెనక్కి. రియల్ వెనకిల్లే. ఓకే. తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. ఓకే. గరం మసాలా అండి. ఘాటు బాగా తెలుస్తుంది. అవునండి, ఇది వేస్తే కొంచెం ఫ్లేవర్ కూడా ఇంబడే మనకు తెలిసిపోతుంది. ధనియా పౌడరు, జీరా పౌడర్ వేస్తారు. అవునండి. ఓకే, ఇప్పుడు గరం మసాలా. అవునండి. బాగుంది. మీకు తినాలని పెళ్ళలేదండి? నోరు ఊరిపోతుందండి అసలు నాకు. నేను మీకు ఉంచకుండా తినేస్తాను, లేకపోతే మీరు మళ్ళీ ఒక రోటీ ఎక్స్ట్రా తింటారు. చూడండి సార్, కొంచెం నీళ్ళు ఏమైనా వేయాలా? వాటర్ వేసుకోవాలండి, కొంచెం డ్రైగా ఉంది. మన డ్రై కావాలంటే ఇట్లా ఓకే, కొంచెం గ్రేవీ టైప్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. సరిపోతుందేమో కదా? సరిపోతుంది. చూడండి అయిపోయినట్టు. అయిపోయింది మేడం. తీసేద్దాం. తీసేద్దాం.
ఆఫ్ చేసేస్తానండి. తర్వాత ఈ కొరియండర్తోని కొత్తిమీరతోని డ్రెస్సింగ్ చేసుకోండి. నేను చేసిన కర్రీ ఈ బౌల్లో సర్వ్ చేస్తున్నాను అండి. దిస్ ఇస్ మై ఫేవరెట్ కర్రీ అండి. చూసారు కదండి. సో మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? క్యాప్సికమ్ గోబీ కర్రీ తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే క్యాప్సికమ్ గోబీ కర్రీ రెడీ. క్యాప్సికమ్ గోబీ కర్రీ రెడీగా ఉందో. ఓకే అండి, చాలా బాగా వంట చేస్తారట. చేస్తే ఆయనే తినేస్తారని భయంతో ఇవ్వలేక ఇచ్చారు నాకు. తప్పని పరిస్థితి వచ్చానని చెప్పండి. తప్పని పరిస్థితుల్లో ఇచ్చారు. అయినప్పటికీ మనం టేస్ట్ చేద్దాం ఆయనకి ఇవ్వకుండా. బాగుంది, మంచి మసాలా వేశారు. మసాలా ఘాటు కొంచెం స్పైసీగా ఉంది. సో క్యాప్సికమ్ కాంబినేషన్లో చేశారు కదా, సో గోబీ బాగుంది. సో ఇద్దరు కూడా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో తీసుకున్నారు. సో అక్కడ గోంగూరతో చిక్కుడుకాయ, సో ఇక్కడ క్యాప్సికమ్ అలాగే గోబీ బాగుందండి. రెండు కూడా డిష్లు బాగున్నాయి. సో డిఫరెంట్గా అంటే ట్రై చేయడం ఇష్టపడే వాళ్ళకి ఈ రెండు డిష్లు కూడా బాగా నచ్చుతాయి కూడా. కానీ చాలా బాగుంది. ఇంతకీ విన్నర్ ఎవరండి రాజు గారు? ఈరోజు గోంగూర. కంగ్రాచులేషన్ శ్రీలక్ష్మి గారు. మీకు ఈటీవీ తెలుగు రుచి తరఫు నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్. అండ్ అలాగే మీకు కూడా బాగా వంట చేయాలని ఎంకరేజ్ చేస్తూ మేము పనిష్మెంట్ ఇచ్చారు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి మీకు కూడా గిఫ్ట్ అండి. మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఓ చిట్కా. కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు తగ్గడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా ఆల్మండ్ ఆయిల్లో ఆలివ్ ఆయిల్ కలిపి బాగా మిక్స్ చేసుకుని దీన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 3-4 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు చాలా వరకు తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నా పేరు మానస. సో ఈటీవీలో యాంకరింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను, మీరు చూసే ఉంటారు. ఈరోజు మాత్రం స్పెషల్లీ మీకు మంచి టేస్టీ రెసిపీని పరిచయం చేయడానికి మన సెలబ్రిటీ స్పెషల్లో వచ్చేసాను. సో ఈరోజు నేను సగ్గుబియ్యంతో గుమ్మడి పాయసం మీకు చూపించబోతున్నాను. చాలా మంచి హెల్దీ రెసిపీ అండ్ స్వీట్ రెసిపీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకోండి. సగ్గుబియ్యం గుమ్మడి పాయసంకి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము అరకప్పు, సగ్గుబియ్యం అరకప్పు, పంచదార అరకప్పు, పాలు 1/2 లీటర్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సగ్గుబియ్యం గుమ్మడి పాయసంకి కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ఫస్ట్ కొంచెం నేను కొద్దిగా ప్యాన్లో నెయ్యి వేసుకుందాం. మనం ఎప్పుడైనా సరే స్వీట్ చేస్తున్నాము అంటే డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే ఆ స్వీట్ అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది చూడడానికి కూడా. సో అందుకని నేను డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ నెయ్యిలో వేయించేసుకుంటున్నాను. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాము. ఫస్ట్ మనం చేయాల్సింది ఇదే, చక్కగా ఎక్కువ మాడిపోకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం వీటిని. ఓకే అండి, సో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించేసుకున్నాం కదా. తర్వాత గుమ్మడికాయ తురుము కూడా మనం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు
లైట్గా అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సిమ్లోనే పెట్టేసి మనం లైట్గా దీన్ని ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన అంతా కూడా పోతుంది కదా, సో అప్పుడు మనకి రెసిపీ టేస్టీగా ఉంటుంది. సో గుమ్మడికాయ అనేది మనం ఉడికించడం కానీ ఏం చేయలేదండి, డైరెక్ట్ ఫ్రెష్ గుమ్మడికాయ తీసుకుని తొక్క తీసేసి మనం అలా గ్రేట్ చేసి పెట్టేసుకున్నాం అంతే. సో కొంచెం వేగిపోయింది కదా, దీంట్లోనే నేను మిల్క్ యాడ్ చేసుకుంటాను దీనికి సరిపడా. ఈ గుమ్మడికాయ తురుము మొత్తం కూడా పాలల్లో బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం సగ్గుబియ్యం కూడా తీసుకుంటున్నాము. సగ్గుబియ్యం అనేది డైరెక్ట్గా తీసుకుంటే అంత బాగుండదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మనం దాన్ని నానబెట్టేసుకుని తీసుకుంటే చాలా స్మూత్గా కూడా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ముందుగానే నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నేను సగ్గుబియ్యంని నానబెట్టేశాను. కొంచెం ఇది కొద్దిగా పొంగొచ్చిన తర్వాత ఇందులో ఆ నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం కూడా వేసేద్దాం. ఓకే, సో కొంచెం పొంగు వచ్చేసింది కదండి, అంటే పాలలో మనం వేసినటువంటి గుమ్మడికాయ తురుము అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. అండ్ ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకుందాం, నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం. ఓకే, సో సగ్గుబియ్యంని కూడా కొంచెం ఉడికించుకోవాలి. ఆల్రెడీ నానబెట్టేసాం కాబట్టి ఉడకడానికి కూడా మనకి టైం ఎక్కువ పట్టదు, తొందరగానే ఉడికిపోతుంది. అదే డైరెక్ట్గా తీసుకుంటే ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనకి ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా కావాలి. మనం హడావిడిలో ఉంటాం డైలీ మార్నింగ్, లేదంటే ఏ పని చేసినా కూడా మనం డైలీ వర్కింగ్ వాళ్ళకి ఎంత తొందరగా రెసిపీస్ రెడీ అవుతే అంత హ్యాపీగా ఉంటుంది. సో టైం సేవ్ అవుతుంది కాబట్టి సో ఇలా ముందుగానే మనం నానబెట్టుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం రెసిపీ కూడా మంచి టేస్టీగా రెడీ అవుతుంది. సో సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయాయండి, మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇందులో పంచదార వేసుకోవచ్చు. పంచదార మనకి టేస్ట్ని బట్టి, కొంతమంది స్వీట్స్ని చాలా లైట్ టేస్ట్ అంటే లైట్ స్వీట్నెస్ ఇష్టపడతారు స్వీట్స్లో, కొంతమంది కొంచెం ఎక్కువగా ఉంటేనే ఆ స్వీట్ తిన్న అనుభూతి వాళ్ళకి కలుగుతుంది అంటారు. సో మీ ఇష్టం, మీకు ఎలా ఇష్టంగా ఉంటే అలా వేసుకోవచ్చు. నాకు మాత్రం కొంచెం లైట్ షుగరే, లైట్ స్వీట్నెస్ నచ్చుతుంది కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో మనం యాలకుల పొడి కూడా వేసుకుందాం. సో ఇప్పుడు మనం యాలకుల పొడి వేసుకుందాం. ఇందులో మంచి ఫ్లేవర్ వస్తుంది యాలకుల పొడి వల్ల అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం మామూలుగా పాలతో చేసేటువంటి ఏ స్వీట్ రెసిపీ అయినా సరే అందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నాం అనుకోండి, ఆ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది అండ్ స్మెల్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఏం చేస్తున్నారు గుమగుమలాడిపోతుంది అంటారు. ఓకే, సో ఫైనల్గా ఇందులో మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. రెడీ టు సర్వ్. చాలా టేస్టీగా గుమగుమలాడిపోతూ రెడీ అయిపోయింది మన గుమ్మడికాయ సగ్గుబియ్యం పాయసం. సో లేట్ చేయకుండా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయింది సగ్గుబియ్యం గుమ్మడి పాయసం. మరి ఇది టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సగ్గుబియ్యం గుమ్మడి పాయసం తయారు చేసుకునే విధానం. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో గుమ్మడి తురుము వేసి వేయించుకోవాలి. దీనిలో పాలు పోసి నానబెట్టినటువంటి సగ్గుబియ్యం కూడా వేసి ఉడికించుకోవాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి కూడా వేసి కాస్త దగ్గర పన్నివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం గుమ్మడి పాయసం రెడీ. రాజు గారు,
సగ్గుబియ్యం గుమ్మడి పాయసం చేశాను. సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. ఓకే, సో మంచి కాంబినేషన్ తీసుకున్నారు. బాగా వచ్చిందండి. అంటే షుగర్ అంటే మరి ఎక్కువ స్వీట్నింగ్ లేకుండా మీడియంగా చాలా బాగుంది. ఓకే, మధ్య మధ్యలో మనకు ఆ సగ్గుబియ్యం సాఫ్ట్గా తగులుతూ గుమ్మడి తురుములా వేశారు కదా, బాగుంది. టేస్ట్ మనకి చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా టేస్ట్ చూడండి. వావ్, చాలా బాగుంది, నిజంగా సూపర్గా ఉంది. మీరు అన్నట్టే, అంటే నేను అనుకున్నట్టుగానే వచ్చింది టేస్ట్. Okay. ఎక్కువగా స్వీట్లో నాకు స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టం ఉండదు. Okay. అండ్ కొంచెం తినడానికి కూడా క్వాంటిటీ ఎక్కువ కూడా తినలేము, ఎక్కువ స్వీట్ గా ఉంటుంది కాబట్టి తక్కువగా ఉంటే మనకు కావాల్సినంత తినొచ్చు, అది తినొచ్చు, ఇష్టంగా ఎంజాయ్ చేయొచ్చు. సో అలా కొంచెం లైట్ షుగర్ వేసుకున్నాను. సో కరెక్ట్గా సెట్ అయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మరొకసారి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఇప్పుడు కార్వింగ్ టైం. ఓకే, నాకేదో కనిపిస్తుందో కార్వింగ్లో. ఎస్, పుచ్చకాయ. ఆల్రెడీ దాని తొక్క తీసేశారు మీరు. అవునండి. సో ఫ్లవర్ చేస్తున్నాను. సో అన్ని సర్కిల్స్. లేదండి, ఒకటే. అంటే జ్యూసీ వెజిటేబుల్ అని ఇలా చేస్తున్నారా? అలా ఏం లేదండి. సో ఏదైనా డిజైన్ మీద వేసుకోవచ్చు మనం. అంటే కింద బేస్ అది ఇచ్చి అలా నీళ్లు కారకుండా ఇది గట్టిగా లోపలే ఉంది కదా, లోపలే ఉంటుంది అది. సో మొత్తంగా తీసేస్తుందంటే మనం ఇలా కార్వింగ్ ఏదైనా చేసేటప్పుడు కింద కొంచెం ప్రెస్ అవుతుంది కదా, జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనం చేసే కార్వింగ్ ఏ వెజిటేబుల్ చేస్తున్నామో దాన్ని బట్టి చేసుకోవాలి. ఎందుకంటే ఇది జ్యూసీగా అండ్ చేతికి పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి కింద ఆయన బేస్ చేసుకుని దాన్ని పట్టుకుని నెమ్మదిగా చేస్తున్నారు. సో 4-4 తర్వాత వాటి మధ్యలో కూడా మళ్ళీ 4-4 వచ్చాయండి. సూపరు. ఓకే, సో అలా కావాల్సి అలా వదిలేసుకోవచ్చు మనం. లేదు అనుకుంటే కొంచెం ఎడ్జెస్ ఆ వైట్ కలర్ వచ్చేట్టుగా ఇలా స్కూప్ చేసుకోవచ్చండి. ఓకే, ఇంకొంచెం డిఫైన్డ్గా తెలుస్తుంది కదా. అవునండి. సో సైజ్ కొంచెం పెద్దగా ఉంటే మనకు నెంబర్ ఆఫ్ పెటల్స్ కొంచెం ఎక్కువగా వస్తాయి. 4 ప్లేస్లో 6 కానీ 7 కానీ 8 కానీ అలా వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఆ డీప్ కట్ చేసినందువల్ల డెఫినేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి. బాగా వస్తుందండి కదా, డెప్త్ తెలుస్తుంది. ఎస్. ఓకే, దీనికి కూడా సేమ్ అలాగే. వి కట్ లాగా. అవునండి, చెక్స్. సో ఫ్లవర్ మధ్యలో కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది. ఓకే, సో సింపుల్ ఫ్లవర్ అండి. చాలా బాగుందండి, వెరీ నైస్. బాగుంది కదా, చక్కగా ఉంది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ప్రతిరోజు కనుక అల్లం టీ తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. రకరకాల రుగ్మతల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ కూడా సాఫీగా పనిచేస్తుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇవాళ చేసిన వంటలన్నీ చూసాం కదండి. మరి వీటిలోని పోషక విలువల సంగతి ఏంటో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పాలక్ కాజు పనీర్. ఇందులో పనీర్తో పాటు కాజు యాడ్ చేశారు కాబట్టి న్యూట్రిటివ్ వాల్యూ అనేది, ప్రోటీన్ వాల్యూ అనేది కొంచెం డెఫినెట్గా ఎన్హాన్స్ అవుతుంది. నట్స్లో ఉన్న గుడ్ ప్రాపర్టీ ఏంటంటే మనకి కావాల్సిన చిన్న చిన్న న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగనీస్ కానీ మెగ్నీషియం కానీ, ఎస్పెషల్లీ ఇందులో కాజు యాడ్ చేశారు కాబట్టి అందులో సెలీనియం అట్లాంటి చిన్న న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ లభిస్తాయి. కాజులో ఉన్న ఒకటే ప్రాబ్లం ఏంటంటే దానిలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ అంతా కూడా
సాచురేటెడ్ ఫ్యాట్. కాబట్టి కొంచెం లెస్ క్వాంటిటీలో మనం ఒక వేరియేషన్ లాగా, ఒక ఇంగ్రీడియంట్ లాగా తక్కువగా ఇందులో యూస్ చేస్తే మనకు ఓవరాల్గా ఇది ఒక గుడ్ రెసిపీ. ఇందులో వెజిటబుల్, గ్రీన్ లీఫీ వెజిటబుల్ పాలకూర ఉంది కాబట్టి పాలకూరలో నుంచి మనకి ఫైబర్, విటమిన్ ఏ ప్లస్ ఐరన్ ఇలాంటి 3 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి. ఇంకా వేరే న్యూట్రియంట్స్ చూస్తే మనకి పొటాషియం కూడా వస్తుంది. కాబట్టి ఈ ఒక్క రెసిపీలో మనకి మల్టిపుల్ న్యూట్రియంట్స్ వస్తాయి. కాబట్టి ఒక హెల్దీ రెసిపీ మనం ఎంత ఫ్రీక్వెంట్గా మన డయట్లో ఇది ఇంక్లూడ్ చేస్తే మనకి అంత మంచిది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ గోంగూర చిక్కుడు కూర. న్యూట్రియంట్ వాల్యూ లాగా చూస్తే మటుకు వెరీ హై ఫైబర్, ఎందుకంటే గోంగూరలో ఫైబర్ వస్తుంది, చిక్కుడుకాయలో కూడా చాలా పీచు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో, మలబద్ధకం ఉంటుందో, ఎవరికైతే గ్యాస్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు కనుక ఇట్లా పీచు పదార్థం ఎక్కువ ఉన్న రెసిపీ తీసుకుంటే మటుకు వాళ్ళకి స్టమక్ కొలాన్ అనేది క్లీన్స్ అవుతుంది. ఇందులో ఆ గోంగూర పులుపు వలన కొంచెం విటమిన్ సి క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మిగతా రెసిపీస్, మిగతా వెజిటబుల్ కర్రీస్ అన్నిటికీ కంపేర్ చేస్తే చిక్కుడులో కొంచెం ఆ పప్పు ఉంటుంది కాబట్టి స్లైట్గా ప్రోటీన్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. మరీ నాన్ వెజిటేరియన్ అంత ఎక్కువ లేకపోయినా కూడా మిగతా వెజిటేరియన్ కర్రీస్లో కంపేర్ చేస్తే కొంచెం ఎన్హాన్స్డ్ ప్రోటీన్ వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చూసింది ఒక సింపుల్ రెసిపీ, క్యాప్సికమ్ గోబీ కర్రీ. క్యాలరీస్ ఏమి ఎక్కువ ఉండవు ఈ రెసిపీలో. మనం యాడ్ చేసిన ఆయిల్ నుంచి తప్పితే ఆ 2 వెజిటబుల్స్ కూడా క్యాలరీ డెన్స్ కాదు. కాబట్టి ఎంత క్వాంటిటీ తీసుకున్నా, ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకున్నా మంచిదే. ఇంపార్టెంట్ న్యూట్రియంట్గా మనం ఏమీ స్పెసిఫిక్గా ఇందులోంచి రాకపోయినా కూడా కాలీఫ్లవర్ అనేది ఒక యాంటీ క్యాన్సర్ ఫుడ్ లాగా మనం చూడొచ్చు. సో ఎవరైతే ఫ్యామిలీలో క్యాన్సర్ ఉందో, లేకపోతే ఆల్రెడీ క్యాన్సర్తో బాధపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇది రెగ్యులర్గా వాళ్ళ డైట్లో తీసుకుంటే ఆ ఫ్రీ రాడికల్స్ అనేవి, టాక్సిన్స్ అనేవి మన బాడీని ఎఫెక్ట్ చేయకుండా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం చూసిన ఒక కొత్త రెసిపీ, డిఫరెంట్ రెసిపీ, సగ్గుబియ్యం గుమ్మడి ఖీర్. గుమ్మడి ఒక పీచ్ కలర్డ్ వెజిటబుల్, దానిలో కొంచెం మనకి విటమిన్ ఏ వస్తుంది, క్యాలరీస్ అసలు ఎక్కువ రావు. సో ఒక సింపుల్ సగ్గుబియ్యం ఖీర్ని తీసుకునే బదులు ఇలా వెజిటబుల్ యాడ్ చేసి తీసుకుంటే డెఫినెట్గా దాన్ని ఓవరాల్ న్యూట్రిటివ్ వాల్యూ అనేది ఎన్హాన్స్ అవుతుంది, ఒక కొత్తదనాన్ని ఇస్తుంది. వెజిటబుల్ ఇంక్లూడ్ చేసినందుకు ఎన్హాన్స్మెంట్ వస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం ఓ చిట్కా. తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బాగా ఉంటాయి. వాపును తగ్గించే గుణం పుష్కలంగా ఉండడంతో తులసిని కనుక ప్రతిరోజు 4-5 తులసి ఆకులు తినడం, లేకపోతే నీళ్లలో మరిగించి ఆ రసాన్ని తాగడము ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఒంటికి సంబంధించి నొప్పులు కానీ, వాపు కానీ ఏవైనా ఉంటే తగ్గుతాయి. రాజుగారు, ఎప్పటిలాగా ఇవాళ వంట కూడా చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఈ వంటలన్నీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉన్నాయో మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.